జైలు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. రైట్ రైట్ స్వామి గారు నమస్కారం అండి. నమస్తే అండి. రైట్ అంటే మీకు అదే విధంగా ఇక్కడ ప్యానెల్ ఉన్న మిత్రులకు జీనిస్ ప్రేక్షకులకు అందరూ కూడా నమస్కారాలు. మొత్తం మీద మీరు ఈసీ అనుమతి తీసుకోలేరు, ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు, ఆర్బీఐ అనుమతి తీసుకోలేదు, ఇలాంటి చాలా వాదనలు వినిపిస్తా ఉన్నాయి. మనీ లాండరింగ్ జరిగిందన్నది ఆరోపణ, ఏం చెప్తారు? ఇక్కడ ప్రధానంగా మేము చెప్పదలుచుకుందంటే ప్రభుత్వం ఒక కక్ష రాజకీయాలు అక్రమ అరెస్టులతోటి ప్రభుత్వం నడపాలనుకుంటా ఉంది. అంతకు తప్ప ఇక్కడ చాటుమాటుగా చేసిన వ్యవహారం ఏం లేదు. కేటీఆర్ గారు ముందుకొచ్చి అది మేము చేయడం జరిగింది హైదరాబాద్ కోసం అని చెప్పేసి, హైదరాబాద్ అభివృద్ధి కోసం, దాని బ్రాండ్ ఇమేజ్ పెంచనీకి అని చెప్పేసి కేటీఆర్ గారు స్వయంగా చెప్పడం జరిగింది. ఇలా మనం చూసినట్టయితే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వము ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తా ఉన్నది. ఇక్కడ ఏం తప్పు జరిగింది, ఎక్కడ జరిగిందో చర్చించండి, అసెంబ్లీలో ప్రజల ముందు పెట్టండి, ప్రజలకు అన్ని విషయాలు వాస్తవాలు తెలవాలని చెప్పేసి 2 రోజుల నుంచి వెళ్ళి వాయిదా తీర్మానం ఇచ్చి బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ ప్రభుత్వ ఎమ్మెల్యేలందరూ కూడా అసెంబ్లీలో పట్టుబట్టినప్పటికి కూడా వీరు చర్చించకుండా ఎందుకు తప్పించుకొని పోతున్నట్టు? నిజంగానే తప్పు జరిగితే చర్చించవచ్చు, చర్చ పెట్టొచ్చు కదా. అక్కడ ఇదే ఇంకొక ద్వంద్వ వైఖరి చెప్తా. పార్లమెంట్ లో మాత్రం దాని మీద చర్చించాలంటుంటారు వీళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు. తప్పు జరిగింది చర్చించాలంటారు. ఇక్కడ తప్పు జరిగినప్పుడు ఎందుకు చర్చకు రాకుండా తప్పించుకొని పోతా ఉన్నారండి? ఇక్కడ ప్రతిపక్షమే చర్చించమని చెప్పాలంటే ప్రభుత్వం తప్పించుకొని పోతా ఉన్నది. అక్కడనేమో చర్చించాలని చెప్పేసి రోజు నానా రంగామా చేస్తా ఉన్నారు, రచ్చ చేస్తా ఉన్నారు. రెండో విషయం, మహారాష్ట్ర ఎలక్షన్ ముందు దాకా రేవంత్ రెడ్డి ఆదాని కలిసి మనం ఇక్కడ ఫోటోలు దిగిండు, ఆయన ఒప్పందాలు చేసుకుంటూ స్కిల్ యూనివర్సిటీకి పైసలు ఇప్పించిండు, ఏదేదో ఒప్పందాలు జరిగినాయి, ఫోటోలు దిగిండు, అందరికి తెలిసిన విషయం. నిన్న పోయి రాజ్భవన్ కాడ పోయి ధర్నా చేస్తా ఉంటాడు అదే ఆధార్ గారి గురించి. అంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తా ఉన్నదో ఈ ప్యానల్ సభ్యులు గమనిస్తా ఉన్నారా, లేకపోతే ప్రజలు గమనిస్తలేరా? మీ దృష్టికి ఏమైనా వచ్చిందో రాలేదా మీరే చెప్పండి. ముఖ్యమంత్రి గారు అడావుడి చేస్తా ఉన్నాడు, కావాల్సి కక్ష రాజకీయాలు చేస్తా ఉన్నాడు, కానీ ఇలా స్పష్టంగా కనపడతా ఉన్నది. మనం చూసినట్టయితే ఇలా నిజంగానే ఇలా ప్యానల్ సభ్యులు కూడా కేటీఆర్ ను జైల్లో పెట్టాలి, తొందర జైల్లో పెట్టాలని మాట్లాడుతా ఉన్నారు తప్ప ఎందుకు పెట్టాలా, ఏం జరిగింది దీనికి? ఈ ఫార్ములా 1 రేస్ వల్ల అయితే ఈ గవర్నమెంట్ కు లాస్ వచ్చిందా, నష్టం వచ్చిందా, దానికి దీనికి ఉపయోగపడిందా, హైదరాబాద్ కోసం ఉపయోగపడ్డదా, ప్రభుత్వానికి ఏమైనా నష్టం వచ్చిందా? వస్తే ఈ ట్రాన్స్ఫర్ చేసిన అమౌంట్ కేటీఆర్ అకౌంట్ లో పోయినా, కేటీఆర్ చర్చించాల్సిన అవసరం ఉన్నది కదా. ఆ విషయాల్లో చర్చించకుండా ఏమనంటే జైల్లో పెట్టాలి, తొందర పెట్టాల్సిందే, ఇప్పటికీ ఏడాది కింద పెట్టాల్సిందే. ఎవరు వద్దన్నారు? ప్రభుత్వం ఒక 6 నెలలు మొత్తం పనిచేసి ఈ యొక్క జరిగిన అన్ని ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ 10 సంవత్సరాలు చేసినటువంటి అన్ని ఒప్పందాల మీద కావచ్చు, ఇంకొక అభివృద్ధి విషయం మీద కావచ్చు, ఓ చర్చ పెట్టండి, 1 నెల రోజులు చర్చ పెట్టండి. తప్పు చేసినామని చెప్పేస్తే దాని మీద కేసు పెట్టండి, అరెస్ట్ చేయండి, దాని మీద లీగల్ ప్రొసీజర్ చేస్తారు. 18వ తారీఖు అరెస్ట్ చేస్తే మళ్ళీ వస్తాను. రైట్ రైట్ మనోజ్ గారు నమస్కారం అండి.